హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మాత్రే నమః. ఓం సాయిరాం. ఓం నమ శివాయ. జనవరి 27 తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి తప్పకుండా మధ్యాహ్నం 2:55 తర్వాత జరిగేది ఇదే. ముఖ్యంగా మేషరాశి వారికి 2 తర్వాత ఏం జరుగుతుంది, మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచారం నడుస్తుంది, వారి యొక్క వ్యక్తిగత సమస్యలు ఎలా ఉన్నాయి, అలాగే వారికి ఏ విధంగా జరగబోతుందో చూద్దాము. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఇక అలానే మేషరాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మేషరాశి వారి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్లను ఏమిటో తెలుసుకొని చక్కబెట్టుకుంటే మీకు సమాజంలోనైనా కుటుంబంలోనైనా మంచి మర్యాద అనే పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది. వీరు నిజానికి చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. వీరి తెలివితేటలను మీరు గుర్తించుకున్నట్లయితే వీరికి జీవితంలో అసలు సమస్యలు అనేటివి ఉండవు. ఖచ్చితంగా వీరి తెలివితేటలను గుర్తుంచుకోవాలి. అంటే ముఖ్యంగా వీరి తెలివిని ఉపయోగించుకోవాలి. ఎప్పుడైనా సరే వీరి యొక్క తెలివితేటలను ఎప్పుడైతే ఉపయోగించుకుంటుంటారో అప్పుడు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. వీరి తెలివితేటల వలన జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు. అధికమైనటువంటి గొప్ప స్థానాన్ని చేరుకుంటారు. అధికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. కానీ వీరు కొన్నిసార్లు కోపంలో నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి కోపం అనేది అసలు కలిసి రాదు. కోపంలో నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా వీరికి సమస్యలు వస్తాయి. కనుక కోపం నుండి నిర్ణయాలు తీసుకోవడం మానివేయాలి. కోపంలో తీసుకునే నిర్ణయాలు అనేటివి ఖచ్చితంగా మీకు ఏదో ఒక రకంగా ఏదో ఒక సమస్యను తెచ్చిపెడుతూనే ఉంటాయి. కనుక కోపంలో నిర్ణయాలను తీసుకోవద్దు. మీరు ఆచితూచి అడుగు వేయాలి. ఆచితూచి ఆలోచించాలి. అదృష్టాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఆచితూచి ఆలోచించవలసి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటారు. అధిక మొత్తంలో ఆరోగ్యాన్ని కోరుకుంటారు. ఐశ్వర్యాన్ని ఎలా చేజిక్కించుకోవాలి అని చెప్పి మీరు చాలా కష్టపడుతూ ఉంటారు. వీరికి ఉన్నటువంటి తెలివితేటలే వీరికి పెట్టుబడి అని చెప్పుకోవచ్చు. నిజానికి మేషరాశి వారు అతి చిన్న వయసులో నుండే కష్టపడడం అలవాటు. చిన్న వయసు నుండే కష్టం అనేది అలవాటు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోసేటువంటి వ్యక్తులు మేషరాశి వారు. అందువల్ల వీరికి డబ్బు అనేది వాల్యూ అనేది ఎక్కువ తెలుసు. కుటుంబం యొక్క బంధాలు బంధుత్వాల యొక్క వాల్యూస్ని కూడా ఎక్కువగానే వీరికి తెలుసు. కుటుంబం యొక్క పోషణ రక్షణ కూడా వీరే చూసుకోవాలని అనుకుంటారు. ఎదుటివారిని ఏమాత్రం కూడా కష్టపడనివ్వరు. వీరు ఎంతైనా కష్టపడతారు, కానీ ఇతరులను మాత్రం కష్టపడకుండా చూసుకుంటూ ఉంటారు మేషరాశి వారు. అయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తెలివి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి వీరి యొక్క కళ్ళు, చెవి, నోరు, ముక్కు అన్నీ కూడా ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి. అంత గొప్ప తెలివితేటలను కలిగి ఉంటారు మేషరాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబం యొక్క బరువు బాధ్యతలను చూసుకుంటారు. కుటుంబంలో ఉన్నటువంటి స్థాయికి ఎదగాలని అనుకుంటారు. అంతేకాదు ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో తమ జీవితంలో పడినటువంటి కష్టాలు తమ యొక్క పిల్లలు కానీ కుటుంబ వ్యక్తులు కానీ పడకూడదు అనుకుంటారు. అందువలన ఎవరిని కూడా కష్టపడనివ్వరు. వీరి కష్టానికి ఎవరైతే షోర్ చేసుకోరు. అలాగే మీరు కష్టపడుతూ ఉంటారు. కానీ ఈ మేషరాశి వారిలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏమిటి అంటే మీరు చాలా మంచి వ్యక్తులు, దాన ధర్మాలు చేస్తారు, అందరినీ ఆదుకుంటారు, ఆపదలో ఉన్న వారిని రక్షిస్తారు. కానీ వీరి యొక్క మైనస్ పాయింట్ ఒకటి కోపం. ఈ కోపంలో తీసుకున్న నిర్ణయాలు నోరు జారటం. అంటే మీరు ఏదైనా ఉంటే గనక దాన్ని మనసులో పెట్టుకొని ఉండరు. వారు ఎవరి ముందు పడితే వారు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఎవరిని కూడా కష్టపడనివ్వరు. వీరి కష్టాన్ని ఎవరితో కూడా షేర్ చేసుకోరు. అలాగే వీరు కష్టపడుతూ ఉంటారు. కానీ ఈ మేషరాశిలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏమిటి అంటే వీరు చాలా మంచి వ్యక్తులు, దాన ధర్మాలు చేస్తారు, అందరినీ ఆదుకుంటారు, ఆపదలో ఉన్న వారిని రక్షిస్తారు. కానీ వీరి యొక్క మైనస్ పాయింట్ ఒకటి కోపం. ఈ కోపంలో తీసుకున్న నిర్ణయాలు నోరు జారటం. అంటే మీరు ఏదైనా ఉంటే గనక దానిని మనసులో పెట్టుకొని ఉండరు. వారు వారి ముందు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటుంటారు. కొన్నిసార్లు కోపంలో, ఫ్రస్ట్రేషన్లో. కానీ అవే మీ యొక్క జీవితంలో చాలా పెద్ద
సమస్యను తెచ్చిపెడతాయి. ఎంత పెద్ద సమస్య అంటే మీ యొక్క సొంత బ్లడ్ రిలేషన్ని కూడా వదులుకునేంత పెద్ద సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాయి. కనుక పొరపాటున కూడా మీరు నోరు జారకూడదు. ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడుతున్నామో అని తెలుసుకొని మాట్లాడాలి. ఇతరులను బాధ పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఇతరుల బాధకి కారణం కాకూడదు. ఇది మీరు తెలిసి చేయకపోయినా తెలియక చేసిన పొరపాటున చేసినా సరే వారి బాధకు కారణమవుతారు. అంటే ఇదంతా జరగడానికి మీ యొక్క కోపం అని చెప్పుకోవచ్చు. అధిక కోపాన్ని తగ్గించుకోండి. ఆలోచనలు ఒక పొరపాటున కూడా మీరు నోరు జారకూడదు. ఎక్కడ కూడా ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడుతున్నామో అని తెలుసుకొని మాట్లాడాలి. ఇతరులను బాధ పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఇతరుల బాధకి కారణం కాకూడదు. ఇది మీరు తెలిసి తెలియకపోయినా కానీ తెలియక చేసిన పొరపాటును చేసినా సరే వారి బాధకు కారణమవుతారు. అంటే ఇదంతా జరగడానికి మీ యొక్క అధిక కోపం అని చెప్పుకోవచ్చు. అధిక కోపాన్ని తగ్గించుకోండి. ఆలోచన విధానాన్ని పెంచుకోండి. ఎప్పుడు చూసినా నెగిటివిటీగా ఒకే వైపు ఆలోచించడం కన్నా 2 సైడ్ల నుంచి పాజిటివ్గా ఆలోచిస్తే సమస్యకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. కనుక మేషరాశి వారి యొక్క విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవాలి. కోపం అనేది మీ జీవితంలో అతిపెద్ద శత్రువు అని చెప్పుకోవచ్చు. ఈ అనవసరమైనటువంటి కోపాన్ని ఎప్పుడైతే తగ్గించుకుంటారో అప్పుడు మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ధన నష్టం తొలగిపోతుంది. ముఖ్యంగా మీకు కుటుంబం మద్దతు లభిస్తుంది. కుటుంబంలో అందరూ కూడా మీకు అనుకూలంగా మారుతారు. కుటుంబంలో అంటే మీకు మేలు చేసేవారు కూడా మీకు అనుకూలంగా మారుతారు. ముఖ్యంగా మేషరాశి వారికి దాంపత్య జీవితంలో చాలా బాగుంటుంది. ఈ సమయంలో దాంపత్య జీవితంలో ఉండేటువంటి కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా పూర్తిగా మోస్తూ ఉంటారు. అలాగే ధనాదాయం కూడా పెరుగుతుంది. ధన ప్రవాహంలా వస్తుంది. వీరికి తప్పకుండా మధ్యాహ్నం తర్వాత శుభం జరుగుతుంది. మేలు జరుగుతుంది. శుభవార్తను తప్పకుండా వింటారు. కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వారు కూడా ఈ సమయంలో వారి నుండి విముక్తిని పొందుతారని చెప్పడంలో సందేహం లేదు. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి శుభ గడియలను అనేటివి వచ్చాయని చెప్పుకోవచ్చు. మీకు కుటుంబ పరంగా కానీ లేదా ఆస్తి పరంగా కానీ ఏవైనా తగాదాలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా ఈ సమయంలో తొలగిపోబోతుంది. మీకు ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గం అనేది లభిస్తుంది. మీ జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలను ఖచ్చితంగా మీరు అంటే ఆ సమస్య నుండి బయటకి వస్తారు. మీకు ఏవైతే కొన్ని రకాల సమస్యలు ఉన్నాయో వాటి నుండి కూడా తప్పకుండా బయటికి వస్తారు. కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి సమస్యలైనా సరే లేదా మీ యొక్క దాంపత్య జీవితంలో ఉండే సమస్యలైనా సరే పిల్లల విషయంలోనైనా ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక మీకు మధ్యాహ్నం తర్వాత ఉద్యోగంలో శుభవార్త వస్తుంది. వివాహంలో ఆలస్యమైనటువంటి వారికి వివాహంలో కూడా మంచి అంటే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన దేవతారాధన వచ్చేసి పరమేశ్వరుని ఆరాధించండి. తెలుపు రంగు దుస్తులను ధరించండి. అలానే మీ యొక్క జీవితంలో నుండి ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తొలగిపోవాలంటే పరమేశ్వరుడికి అభిషేకం చేసి బిల్వదళాన్ని సమర్పించండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేటివి తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక ఈ యొక్క మేషరాశి వారికి మేలు జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత మాత్రం మనసు తేలికగా ఉన్నటువంటి ఒక శుభవార్తను వింటారు. మీ మనసును మీరే గట్టిపరచుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినా సరే ఏ సమస్యనైనా సరే ఎదిరించగల శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా మేషరాశి వారు ఎలా అంటే మీరు ఇతరులకి ధైర్యాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు. కానీ మీ దగ్గరికి వచ్చే వరకు మాత్రం ఆ ధైర్యాన్ని కోల్పోతారు. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇతరుల పట్ల మీరు ఎలా ఉంటారో ఇతరులకి ధైర్యాన్ని ఎలా చెప్తారో మీ యొక్క ధైర్యాన్ని కూడా కోల్పోకుండా అంతే ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా, మేషరాశి వారికి ఏదో ఒక శుభవార్త ఖచ్చితంగా వస్తుంది మధ్యాహ్నం తర్వాత. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్కు తప్పకుండా